ఆయన ట్యాగ్ చేయటం, ఆయన ఏదో చేయటం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ప్రభుత్వంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు నాగరాజు? ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా, పైన అమిత్ షా కూడా ఆయనే కదా. టేక్ యాక్షన్. ఎందుకు ట్యాగులు చేయటం, పోస్టులు పెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? టేక్ యాక్షన్. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి ఊరే కేకలేయటం కాదు, నువ్వు ఆరోపణ చేయటం కాదు, అమిత్ షాకి ట్యాగ్ చేయటం కాదు. యు టేక్ యాక్షన్. స్టేట్ గవర్నమెంట్ లో నేరం జరిగిందనేది ఇప్పుడు కాదు, ఎప్పుడున్నాయి. ట్యాక్ యాక్షన్ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే హోంమంత్రి గారు. అక్కడ ఇవ్వటం ఎందుకు? నువ్వు దగ్గర లేదా, సరుకు లేదా? యాక్షన్ తీసుకోమంటే ఈ హోంమంత్రి తీసుకోవటం లేదా? ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్తే లోకేష్ బాబు ఒప్పుకోవడం లేదా? నేననేది ఆయన పవర్లో ఉన్నాడబ్బా, మేము పవర్ లేదు, మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోలేము. మేము నేరాలు చేస్తే యాక్షన్ తీసుకోండి కాదని ఎవరన్నారు? మేము మా మీద పోస్టింగ్లు పెట్టలేదా చెప్పండి? నేను నిన్న కూడా చూపించా కదా, పోస్టింగ్లు పెట్టలేదా? మేము కల్పించామా? అంటే శర్మ అన్నట్టు మీరు తీసుకోలేదు కాబట్టి మీ మీద పోస్టింగ్లు పెడితే వాళ్ళు కూడా తీసుకోవాలంటే ఏం చెప్పాలి? ఇంకా నేను మేము తీసుకున్నామో లేదో మీకు తెలిసిన తర్వాత. దట్ ఈస్ నాట్ ది ఆర్గ్యుమెంట్. చట్టం, ఒక్క నిమిషం ఆగు. చట్టం ఎవరికైనా సమానమే. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, తప్పు చేస్తే ఊరుకో. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, మేము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు. తప్పు చేస్తే ఊరుకోం. మేము అప్పుడు ఏం చెప్పాలి? ప్రభుత్వం మాది, ప్రతీకారానికి రాలేదు. మా వాళ్ళు తప్పు చేస్తే మేమేం మాట్లాడం. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం లోపలేస్తాం. చెప్పమని పోనీ, నమస్కారం పెట్టి తప్పుకుంటాం. తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ వారి మీద పోస్టింగ్లు పెడితే మేము యాక్షన్ తీసుకోం. కానీ తెలుగుదేశం వారి మీద వైసీపీ వాళ్ళు తీసుకుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటాం అని ఒక్క మాట చెప్పమని శర్మ వాళ్ళు పవన్ కళ్యాణ్ని, లోకేష్ని. తర్వాత చూసుకుందాం చట్టం ఎట్లా ఉంటుందో ఏంటో.